వచ్చిన వాడు నీ యొక్క దైవతో ప్రసంగిస్తున్నారు. నీ అంతరాత్మతో నేను ఒక అజ్ఞానినే కాను. నా గురుదేవుని సోదరుడు అని కొద్దిగా మూలమున నాకి దూరపు చుట్టుకోవాలి. సకల రాజ్యమంత్రులతో సమస్త సత్కారులతో అతిథిగా ఆహ్వానించి పురస్కరించి నీకు నీవే రాజుగారుగా ప్రకటించుకుంటుంది. పగతన కూడా కుటుంబం పొందాలి. నిన్ను నేరుగా భగవానుగా ప్రారంభించుకుంటుంది. రాజుగారుగా వచ్చినప్పుడు రాజు హాతరం నుండి లేచుట ఆచార్య కాదిగడికి ఉత్తరవించి జరిగించి గౌరవించుతుంది. పంపిన వారి మాటలు ప్రకటింపక రాయబారిగా వచ్చిన వారిని పంపిన వారి మాటలు ప్రకటింపక ఆపై మా హనుమతులు గ్రహింపక ఇంత ప్రవర్తనంగా ప్రవర్తించింది. ఇప్పుడు నేను పెళ్లి కొడములతో సోదరులతో దాయాదులకి పాలపరిచి ఇచ్చినట్ల లేక నీ వందిగా వర్ణించిన వారి మా పరక్రమంలో నిర్వహించినట్ల జాతి కృతజ్ఞతలు వ్యవహరించక జాతి కృతజ్ఞతలు కడగలెత్తింది. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రి బంధువులకు ఐదున్నైన ఈయని ధర్మ దుర్మార్గుడు రారాజోని లోకమును సాధనించింది. కృష్ణ నీవు కోరిన కోరికలు తెలియనచో నిజమైనచో నేను యువతకు ఈ శూషాల మహాసామ్రాజ్యమున 5 లేకపోయినా ఇంద్రప్రస్థం మృగప్రస్థం జ్వలంతం వారిలో ఒకరితో ఇంకొకటి కలిపి 5 ఇచ్చిన చాలునట్టువి. నాకు లేనివి మాకి కానివి నేను విధులకు దానమిచ్చినవి ఆ నగరంలో నేను వారికి ఎట్లా కట్టుబట్టగలను? ఇది సాధ్యమా? సందర్శించే మార్గమా? ఇది కాక నా పిన తండ్రి కుమారులకు భాగ్యం ఇమ్మంటివి. ఎవరు నాకు పిన తండ్రి? ఎవరు నాకు పిన తండ్రి? పాండవరాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వినదేవతనా, కృష్ణ శత శృంగ పర్వతం మీద పుట్టిన కోదేవులకు భాగమించి శృంగ భగవంతుడు నేను అక్కడ ఇరువడు అనుకుంటున్నా. ఒకవేళ బాగా పంచవలసిన నా పితామహుడైన బాబు యొక్క సౌందర్యకు భాగమనేనా అందరిని వచ్చిన అంత భాగ్యములు మా తండ్రి తుదరాష్ట్ర పాండవరాజు నిలువరు భాగ్యసములు కదా. ఆ పేరు మీద 4 వారు 5 కలిసి 108 అందరము ఒట్టలు వేసుకునొచ్చు. ఎవరికి 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 ఎంత వచ్చను? అసలు ఈ కురుమహా సామ్రాజ్యమున అన్న ముక్కలు చెక్కలుగా సైత దోషులకి చేర్చుకారమా? అందుకే భిన్న భాషలతో భిన్న నాగరికలతో భిన్న సముదాయాలతో దాయాలకు పాల్పడుతుంది. దేశం చిన్న భిన్నమైన పౌర ప్రజలకంటే సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్తులుగా ఒకే కుటుంబంగా పాలన తెలుపుకున్నారు. శ్రేమము కదా కృష్ణ. నీకు ధర్మ ప్రకారము ఆస్తి పదములు సంవత్సరముల ప్రణాళికలమైతే దానిపై అక్షశాశ్వతంగా తెలుగులకు చెప్తున్నా. అందుకే సూచనలు కాదు పరిస్థితి కాదు, ప్రతి మాలి కాదు. ఆయనను చూడాలంతరాన ద్రౌపది మా తండ్రి గారిలో కోరిన కోరికలే 2. మొదటి ధర్మరాజు దాస్య ముక్తి, రెండవది తన 4 భర్తలు దాస్య ముక్తి. అంతేకాని ఆనాడు ద్రౌపది తన దాస్య ముక్తిని కోరిన యువకు మా తండ్రి గారు వేరు కనుక ఆమె ఇప్పటికీ మా దాసి.